44వ మహానాడు సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన తిరుపతిలో ఉన్నటువంటి 12 క్లస్టర్లలోనూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో సొంత ఫంక్షన్ లాగా అనుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగానే వాళ్ళ ఇంట్లో పండగ లాగానే ఈరోజు ఇక్కడికి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా యువ నాయకులు నూతనంగా ఛార్జ్ తీసుకున్నటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ వర్చువల్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది సక్సెస్ అయినట్టే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండగ. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇది ఒక పెద్ద పండగలాగా ఫీల్ అవుతాము. దగ్గర నుండి కూడా మనం పండగ ఏ విధంగా చేస్తాము ఆ విధంగా మహానాడు చేస్తాము. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 44 సంవత్సరాల మహానాడు జరిగితే 44వ సంవత్సరం మహానాడు వర్చువల్గా జరుగుతుంది. మా యువ నాయకుడు, మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇది మొట్టమొదటి మహానాడు. కానీ దీన్ని కూడా ఉన్నటువంటి దూరదృష్టితో టెక్నాలజీని వాడుకొని మొత్తం 1800 చిల్లర పైకి ఉన్నటువంటి క్లస్టర్స్ని కూడా ప్రతి ఒక్క క్లస్టర్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి వందలాది మందిని స్క్రీన్ దగ్గర కూర్చోబెట్టి అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా లక్షల మంది ఈ స్క్రీన్ని చూస్తూ ఇంతమంది కార్యకర్తలు ఒక వార్డులో ఒకసారి గెట్ టుగెదర్ కావడం కూడా ఇది ఒక విశేషం. ఎందుకంటే మనం మామూలుగా పండుగలు కలుస్తాం. అదేవిధంగా ఈరోజు 27, 2 రోజులు ఈ పండుగలు కూడా మొత్తం కార్యకర్తలు అందరూ కూడా ఈ వార్డు అందరూ కూడా కలిసి ఒక చోట కలిసి భోంచేయటం, వాళ్ళకందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, మంచి భోజనాలు కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక ఘనంగా ఇంట్లో పండుగలాగా చేయటం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సో కాబట్టి ఈ మహానాడు అనేది ఒక పార్టీ ప్రోగ్రామే కాదు, ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. ఇది ఎందుకంటే మహానాడు తీసుకుంటే తీర్మానాలు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా డెవలప్మెంట్ కూడా భాగం అవుతుంది. ఈ మహానాడులో మహిళలు కావచ్చు, యువతకు కావచ్చు, అగ్రికల్చర్ ఫార్మర్స్ కావచ్చు, టెక్నాలజీ వైపు కావచ్చు, అదేవిధంగా రాజధాని కావచ్చు, అన్ని విధాలకు కూడా తీర్మానాలు తీసుకోబోతున్నాము. సో ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు కూడా ఈ మహానాడు అనేది ఒక మంచి భవిష్యత్తు అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకే ఇది చెందాది. ఎందుకంటే ఇన్ని స్క్రీన్లు పెట్టి లక్షల మంది కూర్చోబెట్టడం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సాధ్యం. అదేవిధంగా మా యువ నాయకుడిగా చెప్తుంటారు ఇప్పుడు కార్యకర్త అధినేత అనేసి. ఆ అధినేతకి విలువే ఈరోజు ఈ క్లస్టర్లో పెట్టినటువంటి ఈ మహానాడు. దీన్ని ఇంత ఘనంగా చేసిన దానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి, తెలుగుదేశం కుటుంబ అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు.